సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలవాలని, ఇక ప్రభుత్వ సంఘం గెలిచిందో సంస్థను మింగేస్తారని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు యూసిఫ్, అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, సర్కారు సంఘం టీబీజీకేఎస్ గతంలో గుర్తింపు సంఘంగా ఉండడం మూలంగా ఏమి జరిగిందో కార్మికులు ప్రత్యక్షంగా అనుభవించారని, కార్మికులు మళ్లీ అదే తప్పు చేయకుండా సర్కారు సంఘం ఐఎన్టీయూసీని దూరం పెట్టాలని కోరారు. సింగరేణిలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కార్మికుల పక్షాన నిలబడి పోరాడే ఏఐటీయూసీని కార్మికులంతా ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణిలో ఏఐటీయూసీ గెలుపును అడ్డుకోవాలని సర్కారు సంఘం ప్రభుత్వం యాజమాన్యంతో కలిసి కోర్టులో పిటిషన్ వేసి ఎన్నికలు వాయిదా వేయించాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయని అన్నారు. కోర్టు యాజమాన్యానికి చివాట్లు పెట్టి ఈ నెల 27న ఎన్నికలు నిర్వహించాలని తీర్పు ఇవ్వడంతో వారిది తెల్లముఖమైందని ఎద్దేవా చేశారు. కోర్టు తీర్పు ఏఐటీయూసీకి అనుకూలంగా రావడంతోనే సగం గెలిచామని, మిగతా సంఘం 27న నక్షత్ర గుర్తుకు ఓటు వేసి కార్మికులు ఏఐటీయూసీని భారీ మెజార్టీతో గెలిపించి పూర్తి చేయనున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. సింగరేణిలో కొత్త బావులు తీసుకొచ్చేలా, సింగరేణి విద్యా సంస్థలను పటిష్టం చేసేలా ఏఐటీయూసీ కృషి చేస్తుందన్నారు. నిన్న హైకోర్టు చీఫ్ జడ్జి అలోక్ అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు వింటే నిజంగా ఆయన ఎంత ఒక న్యాయమూర్తి, ఎంత ఇదిగా మాట్లాడనేది అర్థమవుతుంది. నేను స్వయంగా హైకోర్టులో ఉన్న ఆయన గవర్నమెంట్ అడ్వకేట్ జనరల్ని ఏమడిగాడంటే, మీరు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత డిసెంబర్ 27కి ఎన్నికలు పెట్టండి అని మీరే ఒప్పుకున్నారు కోర్టులో. మళ్ళీ ఇవాళ గవర్నమెంట్ మారింది కాబట్టి కొత్త ప్రభుత్వానికి టైం ఇవ్వాలి, మార్చి 24 తర్వాత పెట్టండి అని మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నారు. అంటే ప్రభుత్వం మారితే మీ అధికారులు కూడా మారుతారా అని అడిగాడు. అంటే దాని అర్థం ఆయనకు అర్థమైపోయింది అడ్వకేట్ జనరల్ గారికి. అట్టనే ఇంకొక ప్రశ్న కూడా వేశాడు. సింగరేణిలో జరిగే ఈ కార్మిక సంఘాల ఎన్నికలు కదా, ఇది మీ రాష్ట్ర ప్రభుత్వం జోక్యం ఎందుకు దీంట్లో అని అడిగాడు. అది ఒక చంపపెట్టి లాంటిది ప్రభుత్వానికి. అట్లనే ఆ మాట అడగగానే వెంటనే అడ్వకేట్ జనరల్ తలకాయ ఉంచుకొని కోర్టులోంచి బయటికి వెళ్ళిపోయాడు. సింగరేణి యాజమాన్యాన్ని కూడా ఆ జడ్జి గారు అడిగాడు, మీరు 4వ తారీఖు నాడు 13 కార్మిక సంఘాలు, సింగరేణి యాజమాన్యం కూడా డిప్యూటీ సిఎల్సి దగ్గర 27వ తారీఖు నాడు ఎన్నికలు పెట్టమని రాసి ఇచ్చారా లేదా అన్నాడు. రాసి ఇచ్చారు. మరి మళ్ళీ ఇవాళ మీరు 10 కార్మిక సంఘాలు ఒప్పుకుంటలేవు, వాయిదా అడుగుతానే అని చెప్పేసి రాయించుకొని తీసుకొచ్చారు కదా, అంటే మీరు కార్మిక సంఘాలను కూడా మేనేజ్ చేస్తున్నారా అని అడిగాడు. అది జాలదా సిగ్గుచేటి సింగరేణి మేనేజ్మెంట్కి. టీబీజీకేఎస్ నాయకులు 3 కూడా రాజీనామా చేస్తున్నామో మరి చేసేవనో మొత్తం మీద ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఎందుకంటే మేము ఈనాడు చెప్పడం కాదుగా, మీకు అనేక సార్లు ఇదే మేము ప్రెస్ మీట్లో చెప్పాం. టీబీజీకేఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ ఇది తప్ప ఇది ఒక కార్మిక సంఘం కాదు. రేపు టీవీఆర్ఎస్ ఓడిపోయిన తెల్లవారి టీబీజీకేఎస్ అనేది కనపడదు. గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు టీఎన్టీసీ ఉండేది, తెలుగుదేశం పోయిన తర్వాత టీఎన్టీసీ కూడా పోయింది. అట్లనే ఇవాళ ఐఎన్టీసీ కూడా 10 సంవత్సరాల నుంచి ఎప్పుడైనా ఈ గోదావరి కాలంలో ఐఎన్టీసీ పేరు మీద ఒక ప్రెస్ మీట్ పెట్టో, ఒక కార్మిక సమస్య మీదనో ఏదైనా మాట్లాడారా? నిన్నటిదాకా ఐఎన్టీసీ అనేది లేదు. ఇవాళ వర్షం పడితే పుట్టగొడుగులు పుట్టినట్టుగా ఇవాళ ఐఎన్టీసీ అని వస్తూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఏఐటీసీ గెలవాలి. ఎందుకు గెలవాలంటే మొత్తం దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా మింగేయాలని చెప్పి ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి. ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని మనం చూస్తూనే ఉన్నాం. సింగరేణి మీద కూడా ప్రయత్నం ఉన్నది. ఇప్పుడు పార్లమెంట్లో అక్కడ అడిగితే 51% వాటా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కాబట్టి అది ఎట్లా చేస్తామని చెప్పి కబుర్లు చెప్తున్నారు. కానీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ దొరికితే మాత్రం ప్రైవేటీకరణ చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి మద్దతు చేసే పరిస్థితిలో ఉంది. ఇక్కడ ఏఐటీసీగా మిగతా కార్మిక సంఘాలను కలుపుకొని దేశవ్యాప్తంగా మేము నిర్వహించే పోరాటాల్లో భాగంగా ఈ ప్రక్రియ ఇప్పటికి ఆగింది. ఏమాత్రం వాళ్ళకి లూజ్ దొరికినా
అవి మొత్తం మింగేసేటటువంటి పరిస్థితిలో ఉన్నారు కాబట్టి సింగరేణిని పరిరక్షించుకోవాలంటే ఏఐటీసీ యూనియన్ తప్పకుండా ఇక్కడ గెలవాలి. సింగరేణిలో ఈరోజు రేపు 27వ తారీఖున జరిగే 7వ దఫా ఎన్నికలు జరుగుతాయి. జరిగినంత మాత్రాన మిగతా ట్రేడుల మీద కక్షాదింపుగా లేకపోతే ఎట్లా ఉంటారని కాదు. ఈరోజు మన ఛాలెంజెస్ను సాధించాలంటే ఐక్య పోరాటాలు, ఐక్య ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే కార్మిక వర్గాన్ని ఆ విధంగా మేము మోట్ చేసే పరిస్థితి రాబోయే రోజులు ఉంటుంది. అదేవిధంగా ఉన్న బ్లాకుల్లో, ఉన్న పని స్థలాల్లో, ఉన్న మైండ్ సెట్ ఓపెన్ కాస్ట్లో 65% ప్రైవేట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఒకవైపు ఏఐటీసీ అగ్రిమెంట్ ఉంది, 2003లో చేసింది. పర్మనెంట్ కార్మికులే బొగ్గు తీయాలని ఒక ఛాలెంజ్ అగ్రిమెంట్ రాసుకున్నమాట 2003లో. దాన్ని ఈరోజు మేనేజ్మెంట్ వైలేట్ చేసింది, డివేట్ చేసింది. సుమారు 70 మిలియన్ టన్నులు ఈరోజు ఉత్పత్తి చేస్తే అందులో 65 సింహభాగం ప్రైవేట్ వాళ్ళు చేస్తాం. ఇది పర్మనెంట్ కార్మిక వర్గానికి అంత మంచిది కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పటికే మేము సిఎల్సి దగ్గర దాన్ని కన్సలేషన్ పెట్టినాం. అది మొన్న 13వ తారీఖు ఉండే యాజమాన్యం రాలేని కారణంగా అది వాయిదా పడ్డది. మరి రాబోయే రోజుల్లో దాన్ని కూడా కార్మికుల సహకారంతో మేము సాధిస్తాం. అట్నే సొంత ఇంటి పథకం, ఇన్కమ్ ట్యాక్స్ పేర్స్ మీద రియంబర్స్మెంటు, మెరుగైన విద్యా విధానం ఈరోజు అవలంబించాలి సింగరేణిలో. రాబోయే రేపు 27వ తారీఖున తప్పక కార్మికులందరూ ఏఐటీసీని ఆశీర్వదిస్తున్నారని, దాంట్లో తప్పక విజయం సాధిస్తున్నామని నమ్మకంతో మేమంతా కృతనిశ్చయంతో ఉన్నాం. ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు మాటి ఎల్లగౌడ్, కె మేస్వామి, వైవి రావు, ఆరెల్లి పోసం, రంగు శ్రీనివాస్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.